యమధర్మరాజు ఎవరికీ తెలియని అసలు పుట్టుక రహస్యం. మరణమంటే అందరికీ భయం. కాని ఆ మరణానికి అధిపతి అయిన యమధర్మరాజు వెనుక ఉన్న గొప్ప జీవితపాఠం మీకు తెలుసా? ఆయన కేవలం ప్రాణాలు తీసేవాడు మాత్రమే కాదు, సృష్టిలో తొలి మరణాన్ని రుచి చూసినవాడు. అసలు ఆయన చేతిలో ఉండే పాసం దేనికి సంకేతం? 1. మొట్టమొదటి మరణం. వేదాల ప్రకారం ఈ సృష్టిలో మరణించిన తొలి జీవి యముడు. ఆయన మరణం తర్వాత మృత్యువు అనే మార్గాన్ని కనుగొని పితృదేవతల లోకానికి చేరుకున్నారు. అందుకే ఆయనకు మరణించిన వారి దారి తెలిసిన మార్గదర్శిగా అధికారం లభించింది. ఆయన మరణం ఒక శాపం వల్ల కాదు, సృష్టి చక్రం ముందుకు సాగడానికి ఆయన చేసిన త్యాగం. 2. యముడు ఎందుకు ధర్మరాజయ్యాడు? యముడు కేవలం చంపేవాడు కాదు, తీర్పు చెప్పే న్యాయమూర్తి. ఆయన మనస్సు ఎంత నిర్మలమైనదంటే పరమశివుడు సైతం ఆయనను ధర్మరాజు అని పిలిచాడు. పాపులను శిక్షించడం ఆయనకు ఇష్టముండదు, కాని విశ్వం యొక్క సమతుల్యత కోసం ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అందుకే ఆయనను సంయమని అని, నిగ్రహం కలిగినవాడు అని కూడా అంటారు. 3. చిత్రగుప్తుడు, కాస్మిక్ డేటాబేస్. యముడి దగ్గర చిత్రగుప్తుడుంటాడని మనకు తెలుసు. అసలు రహస్యం, చిత్రగుప్తుడంటే కేవలం పెన్ను పేపర్ పట్టుకునే క్లర్కు కాదు. ఆయన మన చిత్తంలో నిక్షిప్తమయ్యున్న గుప్త సమాచారానికి సంకేతం. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని విశ్వంలో ఒక వైబ్రేషన్లా రికార్డవుతుంది. దాన్నే యమలోకంలో లెక్క కడతారు. అగోచర రహస్యాలు. యముడు నచికేతుడు. చిన్న బాలుడైన నచికేతుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యముడు అతనికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనే రహస్యాన్ని ఉపదేశించాడు. కఠోపనిషత్తు. యముడు మరణం గురించి మాత్రమే కాదు, ఆత్మజ్ఞానం గురించి తెలిసిన గొప్ప గురువు. 4 కళ్ళున్న కుక్కలు. యమధర్మరాజుకి 2 కావలివారున్నారు. వారు 4 కళ్ళున్న కుక్కలు. అవి మనలోని అప్రమత్తతకు సంకేతం. కాలం ఎప్పుడూ మనల్ని గమనిస్తూనే ఉంటుందని దీని అర్థం. దున్నపోతు వాహనం ఎందుకు? దున్నపోతు మొండితనానికి, మందకుడితనానికి ప్రతీక. కాలం అంటే మృత్యువు ఎంతటి మొండిజీవినైనా లొంగదీసుకోగలదని చెప్పడానికే ఆ వాహనం. యమధర్మరాజు అంటే భయం కాదు, భక్తి. మనం చేసే ప్రతి పనికి బాధ్యత వహించాలని, ధర్మబద్ధంగా జీవించాలని ఆయన రూపం మనల్ని నిరంతరం హెచ్చరిస్తూ ఉంటుంది. ధర్మం తప్పని యమధర్మరాజు చరిత్ర మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.